ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అంటే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా కళతప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి రాకతో పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది, జవసత్వాలు సంతరించుకుంటుందని చెప్పేసి అంతా భావించారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రతో రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీని ఆయన పూర్తిగా జవసత్వాలతో నింపారు, మంచి జోష్ నింపారు. అయితే ఆయన కూతురిగా వైఎస్ షర్మిలారెడ్డి కూడా అదే స్థాయిలో పనిచేస్తారు. ఆ స్థాయిలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారం తెచ్చే దిశగా కాకపోయినా పూర్తిగా పార్టీని నిద్రాణ స్థితిలో ఉన్న పార్టీని మేలుకొలుపుతారని చెప్పేసి అంతా భావించారు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే షర్మిల నాయకత్వాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో ప్రధానంగా చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గారు, ఆమెతో పాటు మరికొందరు నేతలు శంకర్ పద్మశ్రీ గారు కావచ్చు, అఫ్జల్ ఖాన్ గారు కావచ్చు, ఇటువంటి వారంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే నిన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే దాదాపుగా 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంతా కూడా ఆమె నాయకత్వాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దీన్ని కేంద్ర నాయకత్వానికి నివేదించాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. జాతీయ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి అధ్యక్షుడు ఎవరైతే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారో ఆయనతో పాటు రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను నివేదించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఒకటే ఆరోపణ చేస్తూ ఉన్నారు, షర్మిలారెడ్డి గారు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, తన దగ్గరికి వెళ్ళిన నాయకులను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అనేది ఈ నాయకులు చేస్తున్నటువంటి వాదన. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే గతంతో పోల్చుకుంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికల్లో కూడా పూర్తిగా 2 ఎన్నికల్లో అయితే దాదాపుగా చాలామంది డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో కూడా అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపుగా అందరూ ఓడిపోయారు, పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయారు. షర్మిలారెడ్డి గారు అయితే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఈ స్థానం నుంచి తాను విజయం సాధిస్తానంత పక్కాగా ధీమాగా వ్యక్తం చేసినప్పటికీ ఆమె కూడా ఓటమి పాలవకి తప్పలేదు. ఎన్నో ఎజెండాలు పెట్టుకుని వెళ్ళారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ప్రధాన ఎజెండాగా పెట్టుకుని అవినాష్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆమె కూడా ఓటమి పాలవకు తప్పలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి పుంజుకుంటుందని చెప్పేసి ఆ నాయకులు ఎవరు కూడా భావించట్లేదు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అనేక మంది మంత్రులుగా పనిచేశారు. ఈ నాయకులంతా ఇతరతర పార్టీలకు వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు వారి క్యాడర్ కూడా ఆ పార్టీల్లో జాయిన్ అయిపోయిన పరిస్థితి. అయితే ఆ వైఎస్ షర్మిల గారి రాకతో మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ ఆ స్థాయిలో మాత్రం ఆమె పనిచేయడం లేదు. ఆ స్థాయిలో పనిచేయకుండా కార్యకర్తలను అణిచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారనేది కార్యకర్తల నుంచి వినిపిస్తున్నమాట, ముఖ్య నాయకుల నుంచి వినిపిస్తున్నమాట. ఈ దశలో కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, షర్మిల గారి నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు, షర్మిల గారిని మార్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు షర్మిల గారు ఎక్కడా కూడా ఈ వ్యవహారాల మీద స్పందించిన దాఖలాలు లేవు. ఈరోజు విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులను తొలగింపై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరిట జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో ఒకరోజు దీక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నారు. అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి ధర్నాకు ఆమె సంపూర్ణ మద్దతు తెలిపారు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపినాయి. అయితే దీని మీద షర్మిలారెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఒకవైపు కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలు మాత్రం పూర్తిగా ఆమె నాయకత్వాన్ని 26 జిల్లాల నాయకత్వం కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటే, ఏ విధంగా దీని మీద స్పందిస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.